మణిబంధం బహిర్ముఖం. తేజ, hello. One of the world's most beautiful train journeys. Good morning from Bergen. Welcome back to our channel Restless Desi Travelers. ప్రస్తుతం మనం నార్వే బెర్గన్ సిటీలో ఉన్నాము. ఇక్కడ నుండి ఫ్లామ్ అనే సిటీకి వెళ్ళబోతున్నాం. మధ్యలో వైకింగ్ మ్యూజియం అండ్ ఫ్లామ్ నుండి ఒక బ్యూటిఫుల్ సీనిక్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. యూనిక్ ఎక్స్పీరియన్స్ అది వరల్డ్లోనే. అవన్నీ మీకు ఈరోజు వీడియోలో క్యాప్చర్ చేసి చూపించబోతున్నాం. లెట్స్ గో. ఇక్కడ రోడ్లు చూసి అంత చిన్నగా ఉన్నాయో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేదంటే మళ్ళీ కార్కి ఏమైనా స్క్రాచ్లు పడవచ్చు. కేర్ఫుల్గా. మనం అయితే ఈ వైకింగ్ వ్యాలీ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్ళి వైకింగ్స్ గురించి తెలుసుకుందాం. నాకు చాలా ఇష్టం వైకింగ్స్ గురించి తెలుసుకోవడం. వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవారు ఏంటనేది ఇందులో ఎక్స్ప్లోర్ చేద్దాం. వైకింగ్స్ వచ్చినప్పుడు ఇలా ఐస్లాండ్ కానీ, నార్వే కానీ, స్వీడన్ కానీ ఎటైనా ఇలాంటి బోట్లోనే వచ్చారు అప్పుడు. సో ఇవన్నీ వైకింగ్స్ యూజ్ చేసిన ఆయుధాలు అని చెప్పుకోవచ్చు, థింగ్స్ అని చెప్పొచ్చు వాళ్ళ యుద్ధంలో. సో ఫస్ట్ ఉంది కదా, అప్పట్లో మోస్ట్లీ అన్నీ ఐరన్తో చేసేవారు. ఇది కొండ మీద దొరికేది. సో దీన్ని బాగా క్లీన్ చేసి వేడి చేసి కరిగిస్తే ఇలా తయారవుతుంది. దీని నుండి ఐరన్ అన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి, ఈ స్పియర్స్ ఉన్నాయి. ఇదంతా ఎక్స్పెన్సివ్ ఏం కాదు, జస్ట్ బ్లాక్ స్మిత్ తయారు చేస్తారు. కింద వుడ్, పైనది, కానీ చాలా పవర్ఫుల్. సో అప్పట్లో స్టీల్ కూడా ఉండేది. స్టీల్ అంటే బాగా రిచ్ అని. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైన్ కూడా చేయడానికి చాలా టైం పట్టేది. అప్పట్లో 4 నుంచి 7 సంవత్సరాలు పట్టేది. ఒక 4 to 7 years పట్టేది బ్లాక్ స్మిత్ తయారు చేయాలంటే. ఈ చైన్స్ ఇవన్నీ బాడీకి వేసుకుంటారు. సో అప్పట్లో ఇది ఉందంటే వాళ్ళు చాలా రిచ్ అని. ఎంత రిచ్ అంటే ఒక విలేజ్ కొనేసి అంత రిచ్. సో అప్పట్లో అందరికీ ఉండేవి కాదు. ఈ హెల్మెట్ కూడా స్టీల్ది, మెటల్ది, స్టీల్. ఇది ఉంటే బాగా రిచ్ అని. సో అప్పట్లో వాళ్ళంతా లెదర్ యూజ్ చేసేవారు. ఎందుకంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్. ఓన్లీ కొంతమంది దగ్గరే ఇది ఉండేది, ఈ స్టీల్ స్వాడ్ కానీ ఇవన్నీ. ఇంకా ఇవన్నీ మామూలే, మనకి తెలిసినవే. వైకింగ్స్ యూజ్ చేసేవాళ్ళు. మన సినిమాలో చూపించినట్టు ఇటో పెద్దది 2 హెడ్స్ ఉన్నాయి అలాంటివి కాదు. అది ఓన్లీ హాలీవుడ్ సినిమాలో చూపించడానికి అవి. కానీ యూజువల్గా వాళ్ళు యూజ్ చేసే అయితే ఇలాంటివి. మోస్ట్లీ వైకింగ్స్ ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి చలి ఎక్కువయ్యేది కదా. ఇలా షీప్ నుంచి తీసిన దాంతో ఇలాంటి ఊళ్ళు చేసుకుని అది వేసుకునేవాళ్ళు. ఇది వాషింగ్ మిషన్లో యూజ్ చేసుకునేవాళ్ళు. దీంట్లో వాటర్ వేసి ఇలా తిప్పి వాష్ చేసుకున్నారు. మణిబంధం బహిర్ముఖం. నార్వే. తేజ. Yes. Whoa. నెక్స్ట్ మనం ఈ విలేజ్లో చూడబోయేది సెరమనీ ప్లేస్. ఇదంతా దేవుళ్ళు. ఇక్కడ చూస్తారేమో సాక్రిఫైస్ ఇచ్చేది. మనం మెక్సికో ట్రావెల్ వీడియోస్లో చూసాం కదా, మయాన్స్ బలిస్తారని సాక్రిఫైస్. అలా ఇక్కడ కూడా వాళ్ళు సాక్రిఫైస్ ఇస్తారు. కాకపోతే మయాన్స్ ఏంటంటే మనుషుల్ని ఊరికే పట్ కట్ చేసి చంపేసేవారు. కానీ వీళ్ళు ఏంటంటే ఏమైనా హెల్ప్ కావాలితే ఫస్ట్ యానిమల్స్ని బలి ఇచ్చేవారు. ఇంక పెద్ద హెల్ప్ ఏమైనా కావాలంటే అప్పుడు వీళ్ళు మనుషుల్ని బలి ఇచ్చేవారు. వీళ్ళు ఏంటంటే వైకింగ్స్ కల్చర్లో యుద్ధంలో చనిపోతే కానీ, లేదంటే ఇలా దేవుడికి సాక్రిఫైస్ అయితే కానీ స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు. ఇలా హెల్త్ బాగోక ముసలోళ్ళు అయిపోయి వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్తారని వీళ్ళు నమ్ముతారు. హలో. ఇది లాంగెస్ట్ టన్నల్ ఇక్కడ నార్వేలో. 25 kilometers ఉంది ఇది. సో బిట్వీన్ బెర్గెన్ అండ్ ఆస్లో ఆ హైవే మీద ఇది లాంగెస్ట్. మనం ప్రస్తుతం ఫ్లామ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్న ఫ్లామ్ నుంచి
మిర్డల్ వరకు ట్రైన్ జర్నీ, మొత్తం సీనిక్ ట్రైన్ జర్నీ 1 అవర్ పడుతుంది వెళ్ళడానికి, రావడానికి 1 అవర్. అక్కడేముండదు చూడదు కదా, ఒక చిన్న ట్రైన్ స్టేషన్ అంతే. మనం అదే ట్రైన్లో వెళ్ళి అదే ట్రైన్లో వచ్చేస్తాం. ఒక 2 అవర్స్ పడుతుంది మొత్తం. దీని టికెట్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కరికి 65 euros పడింది. ఫ్లామ్ రైల్వే, one of the world's most beautiful train journeys. Beautiful. ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. 2 అవర్స్ పట్టింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 5 ఐటినరీ ట్రిప్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.